ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ద లార్డ్ విల్ బీ యువర్ ఎవర్ లాస్టింగ్ లైట్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో సమయాలలో మనకు చీకట్లు కమ్ముకున్నట్లు, పూర్తిగా అంధకారం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఏమి మార్గము తోచక, ఆలోచన తట్టక పూర్తిగా చీకట్లు కమ్ముకున్నట్టు అయిపోతుంది. ఇది కేవలం భౌతికంగా మాత్రమే కాదు, కొన్నిసార్లు మనసులో, ఆత్మలో, పరిస్థితుల్లో కూడా చీకట్లు చుట్టుముడతాయి. కానీ ఈ ఉదయకాలం నిత్యుడైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఇది కేవలం ఒక స్వాంతన వాక్యం కాదు, ఓదార్పు మాట కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి, నిన్ను ధైర్యపరిచేటటువంటి హామీ, భరోసా. నీవు ఎప్పుడు చీకటిలో ఉండవు. వెలుగైనటువంటి దేవుడు అంటున్నాడు కదా, నేను నీతో పాటు ఉంటాను. కేవలం ఆయన వెలుగునిచ్చేవాడు కాదు, ఆయనే వెలుగు. ఆయనలో చీకటి కొంచెము కూడా లేదు. ఈ అధ్యాయం సియోనును మహిమపరచబోతున్నానని దేవుడు చెప్పేటటువంటి ప్రవచనం. ఇశ్రాయేలు బంధకంలో ఉంది, చీకటి, నిరాశలో, అవమానంలో ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చింది, నువ్వు లేచి ప్రకాశించు. దేవుడు చెప్పిన ఈ మాటలు శాశ్వతమైన పునరుద్ధరీకరణకు సూచనగా, సంకేతంగా ఉన్నాయి. ఇకపై సూర్యుడు అస్తమించడు. అంటే నీ ప్రకాశం తాత్కాలికమైనది కాదు. దేవుని వెలుగు నిత్యమైనది, అది శాశ్వతమైనది. ఇదే వాగ్దానం మన జీవితాల్లో మనకు కూడా వర్తిస్తుంది. మన జీవితంలో, మార్గంలో మన చుట్టుకున్న ప్రతి చీకటికి కూడా దేవుడే స్వయంగా శాశ్వతమైన వెలుగుగా మారుతాడు. దేవుడు వెలుగుగా ఉండడం అంటే ఏంటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? మొదటిగా దావీదు మాట జ్ఞాపకం చేసుకుందాం. నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా మార్గమునకు వెలుగై ఉన్నది. అవును, దేవుని సన్నిధి ఉన్న చోట మన గమ్యం స్పష్టంగా అవుతుంది. అవిశ్వాసం, గందరగోళం, భయం ఇవన్నీ ఆయన వెలుగులో కనుమరుగైపోతాయి. నువ్వు వెళ్ళాల్సిన మార్గం, నీ గమ్యం స్పష్టంగా నువ్వు తెలుసుకుంటావు. రెండవదిగా ఆయన మన చీకటిని సంపూర్తిగా తొలగిస్తాడు. లేఖనం అంటుందిగా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. నిజమే, దేవుని వెలుగు ఉన్న చోట చీకటి శక్తులు ఎప్పుడూ నిలవలేవు, ఉండలేవు. ఆయన వెలుగు ప్రతి విధమైనటువంటి అపవాది చీకటిని త్రోసివేస్తుంది. మూడవదిగా ఆయన మనలో వెలుగును నింపుతాడు. దేవుడు మన చుట్టూ మాత్రమే కాకుండా మనలో కూడా ఆయన ప్రకాశిస్తాడు. నీ లోపల దాగి ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు క్షీణిస్తాడు. అవి తాత్కాలికమైన వెలుగులు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉండదు. దేవుని వెలుగు శాశ్వతమైనది, మార్పు లేనిది, అది తగ్గిపోనటువంటిది. ఆయన ప్రేమ, కృప, కాపరితనం ఎప్పటికీ తగ్గవు. ప్రకటన గ్రంథం వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం.
ఈ వచనం పరలోక రాజ్యానికి సూచన. అక్కడ సూర్యుడుండడు, చంద్రుడు అవసరం ఉండదు. ఎందుకంటే దేవుడు స్వయంగా వెలుగుగా ఉంటాడు. ఆ దేవుడే నీ జీవితాన్ని కూడా వెలుగుగా మార్చగలను అని మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు చీకటిగా అనిపించవచ్చు, కానీ ఆయన వెలుగుతో నిన్ను నింపి నీ దారిని ప్రకాశింపచేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ దుఃఖ దినములు సమాప్తమవునని మాట్లాడుతున్నాడు. నిజమే, వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది. అలాగే దేవుని సన్నిధి వచ్చినప్పుడు దుఃఖం ముగుస్తుంది. దేవుడు నీ జీవితంలోని అంధకార కాలాన్ని ముగించబోతున్నాడు. ఆయన వెలుగు నీ జీవితాన్ని సంతోషముగా మారుస్తుంది, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది. నీ హృదయాన్ని నిత్యమైన సంతోషముతో నింపే దేవుడు అంటున్నాడు కదా. ఆలోచన చేయి. నీ శ్రమ దినాలు లెక్క పెట్టగలవు, నీ వెలుగు దినాలు అంతము లేనివి. ఈ వాగ్దానపు వెలుగులో ఒకసారి మన నడకను, ప్రవర్తనను, ఆలోచనను పరీక్షించుకుందాం. నా జీవితంలో ఆయన సన్నిధి నాకు మార్గదర్శకత ఇస్తుందా? నా నిర్ణయాలు ఆయన వాక్యముతో ప్రకాశిస్తున్నాయా లేదా? నా మనసుకు నచ్చినట్లు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను నిర్ణయాలు తీసుకుంటున్నానా? అసలు నా జీవితం దేవుని వెలుగులో నడుస్తుందా, లేదా ఈ లోకపు చీకటిలో నేను ముందుకు కొనసాగుతున్నానా? ప్రశ్న వేసుకో ఒక్కసారి. దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయం, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు నన్ను అనుసరిస్తే నేను నీ వెలుగుగా ఉంటాను. నీ చుట్టూ ఉన్న అంధకారాన్ని త్రోసివేయగలడు ఆయన. నీ జీవితంలో నూతన ఉదయాన్ని ఆయన నీకు అనుగ్రహించగలడు. ఆ విశ్వాసముతో, ఆ సంపూర్ణ నిశ్చయతతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, ఎటు చూసిన చీకటే మా జీవితాల్లో. బంధకాలతో పట్టబడి అంధకారములో మేము కృంగిపోతున్న నేపథ్యంలో నీ వాక్యం అనే వెలుగు మా మీద ప్రసరింపచేసి మీరు కలుగు చేసిన సంతోషాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు. అవును, నాకు భయం లేదు, ఇంకా నా జీవితంలో అంధకారం లేదు, నిరాశ లేదని నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మీరు నా ప్రక్కన ఉండగా, మీరు నాతో నడుస్తూ ఉంటుండగా నా మార్గమంతా ప్రకాశముతో నిండిపోతుంది. ప్రభా, గొప్ప దీవెన నేను స్వతంత్రించుకొని చీకటి మరెన్నడూ నా జీవితం మీదకి రాకుండా నాకు నిత్యమైన వెలుగుగా మీరుండి మీకు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా నన్ను మార్చి అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.